అందరికీ నమస్తే. యాదాద్రి భువనగిరి జిల్లాల వీధి కుక్కల బీభత్సం. ఎవడు బతకలేక ఎందుకు ఈ వీధి కుక్కలు పాడైపోను. నిజంగా ప్రభుత్వాలకైతే జర్రనన్న చెవి మీద పేరు వాడుతున్నట్టుంది. ఏమెక్కడ చెప్పురు. బుడ్డ పొరగాని కరిస్తేనంట 4 ఏళ్ళ పొరగాని కుక్కలు కరిస్తే కనుగు డూసి బయటపడ్డదంట. చూడురు కథ. ఇక ఆ పొరగాడు బతికానంటారా. యశోద హాస్పిటల్ వేసిరట గొరవై. 4 ఏళ్ళ చిన్నారి కనుగుడ్డు బయటకు. మరో బస్తీలో 2 పిల్లలపైన దాడి. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఘటన. ఇంటి ముందర ఆ పొరగాడు ఆడుకున్నా కానీ రక్షణ లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. కుక్కలు నేను 100 సార్లు చెప్పిన ఇప్పటికీ దాదాపుగా. కుక్కలు ఓలు జాదేదుల్లా పెద్ద పెద్ద దొడ్ల కాడ గొర్రెలు బర్రెలు బావుల కాడనో రక్షణ కోసం దొంగల భయం కోసం కుక్కలు జాదేది వాస్తవానికి. నిజంగా వాస్తవానికి గట్టినే ఉండేది. ఇప్పుడు గల్లికి 30 కుక్కలు అయినాయి. మంది 20 మంది ఉంటేనేమో కానీ కుక్కలు మాత్రం 30 ఉంటాయి. ఇప్పటికిప్పుడు కుక్కల గణనే కనుక చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనుషులకంటే ఇక ఒక ఏమంటారు కొద్దిగా ఎక్కువనే ఉంటుండొచ్చు కుక్కలు. మరి ఎప్పుడు నివారిస్తారు కుక్కల్ని ఏమన్నా అందామంటేనేమో ఇక నాకేమో వస్తే తావసం. కానీ ఆమె పవన్ కళ్యాణ్ ముద్ర పిల్లం ఊకోదు, నాగార్జున ముద్ర పిల్లం ఊకోదు, ఆమె రష్మి ఊకోదు. వీళ్ళు నిండమ్మోని గంజిపోస్తారు. వీళ్ళు అసలుకే ఊకోరు. ఎందుకు? వీళ్ళు కుక్కలను మాత్రం ఏమనద్దు అని అంటారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం కుక్కలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో మంచి ఎక్కిన కారు దిగకుండా తిరుగుతారు. వాళ్ళు కుక్కల ప్రేమికులు. మరి వామ్మ పవన్ కళ్యాణ్ ముద్ర పిల్లమ్మా జరిగి పొరగాని కనుగుడ్లట్టు ఉచ్చిపోయినట్టు యశోద దవాఖాలు ఉన్నట్టు జర పోయిరాపోరాదు. పోయో 10 లక్షల రూపాయలు సాయం చేసి రాపోరాదు. ఏమవుతుంది? మస్తుగా ఉండే మీ భర్త దగ్గర ఉండే, నీ దగ్గర ఉండే. ఇక ఏమంటారు అకిరే నాగార్జున పిల్లల దగ్గర అయితే కోటి రూపాయలు మొత్తగా బొచ్చడి పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి కుక్కలతోటి పొరగాలు గాయపడరు. గాలకి ఏమైనా సాయం చేయరాదు, పుణ్యం ఉంటుంది. గసౌండి చేయరు. అమ్మో గాపని చెప్తారు. గాపని చేయం. కానీ ఎవరన్నా గట్టనే కుక్కలను నివారిద్దామని చర్య తీసుకుంటే కుక్కలంటే కాలభైరవుడు. యాడ కాలభైరవుడులా కాలభైరవుడు అంట. మరి కాలభైరవుడు బుడపొరగాలు చంపమని చెప్పొచ్చునా? జర్రనన్న అంటే వీళ్ళు నాకు ఇక సెట్ అవుతలేదు. కానీ ఇలా ముచ్చట ఏడుకొస్తే ఆడికి అనాలనిపిస్తుంది. కానీ నిజంగా కూడా చిన్న పిల్లలు వాస్తవానికి బయట ఆడుకునే పొరగాళ్ళకు రక్షణ లేకుండా పోయింది. స్కూల్కి పోయి పొరగాళ్ళు ఇంటికి వస్తారేమని అంటే కనీసం 4 ఇళ్ళు దాటి ఇంట్లో చేరే సమయం కూడా లేదు. ఎందుకంటే ఆ పొరగాలు వెనకంగా తిరుగుతుంటాయి కుక్కలు. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లాలో వీధి కుక్కల బీభత్సం. 4 ఏళ్ళ చిన్నారి కనుగుడ్లు బయటికి ఇంటి ముందర ఆడుకుంటున్నాగా ఘటన. జిల్లా కేంద్రంలో వీధి కుక్కల బీభత్సం సృష్టించాయి. గురువారం సాయంత్రం జరిగిన వేర్వేరు దాడుల్లో 3 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తారకరామనగర్లో జరిగిన దాడిలో 4 ఏళ్ళ బాలుడిని ఏకంగా కనుగుడ్లు వీకి బయటికి వేసినాయి. ఇదేంటి ఆర్బీ నగర్ అంట. ఆర్బీ నగర్ ఇంటి ముందర ఆడుకుంటున్న 2 చిన్నారులపైన వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికులకు చెప్పిన కథనం ప్రకారంగా తారకరామనగర్కు చెందిన డ్రైవర్ బండారు రాహుల్ పెద్ద కుమారుడు ప్రియాన్స్ అంట. 4 సంవత్సరాల పొరగాడు ఇంటి ముందర ఆడుకుంటుంటే ఒంటరిగా ఆడుకుంటున్నట్ట. అదే సమయంలో గుంపులకే వచ్చినట్టు కుక్కలు. గుంపులకే వచ్చి ఒక్కసారి పొరగాని మీద దాడి చేస్తే పొరగాడు ఎంత మొత్తుకున్నా కానీ కుక్కలు మాత్రం విడిచిపెట్టలేదట. స్థానికులు వచ్చేసరికల్లా 7 కాడికి పీకి పెట్టేసిన 7 కాడికి చెంపలు, చెవులు, ముక్కు, కన్ను గుడ్డు ఊసి బయటపడ్డదంట. తర్వాత స్థానికులు వచ్చి రాళ్ళతోటి కొట్టి చంపారంట ఒక కుక్కని. కానీ మరి వాళ్ళ మీద కూడా కేసు పెడుతుండొచ్చు. వీళ్ళు అట్టేట చంపుతారు, కాలభైరవుని అట్టేట చంపుతారు అంటే అంటుండొచ్చు ఒక చెటోళ్ళు. నేను చెప్పిన ఫస్ట్ 3-4 పేర్లు ఉన్నాయి చూసిరా. నిజంగా కూడా వీళ్ళకి జర్రనన్నా ఏమి లేకుండొచ్చు. మరి గిసవంటి పొరగాలని కుక్కలు పీకి చంపుతుంటే మరి ఎవరు రక్షణ తీసుకోవాలి? గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కుక్కల నివారణ చేయలే. వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు కుక్కల నివారణ చేయరు. కుక్కల నివారణ చేయరా, కుక్కలు మాత్రం లేస్తుంటే మరి ఏమెక్కడ ఎవరికి ఈ కుక్కలు పాడైపోని చెప్పురి. కోతులో దిక్కు, కుక్కలో దిక్కు, గిట్టనే పొరగాలు ఆడుకుందామని అంటే కనీసం రక్షణ లేకుండా పోయింది. మరి కనీసం రేవంత్ రెడ్డి సర్కారుకు జర్నన్న చిత్తశుద్ధి ఉంటే ఈ కుక్కల పైన నివారణ చేసే ఉపాయం చేయాలి కదా. ఎంతమంది పొరగాలు లాగమవుతారు? గా మధ్యలో హైదరాబాద్లో నోరు లేని పొరగాన్ని దగ్గర 10 కుక్కలు కరిచినాయట. నోరు లేదు పొరగానికి. అనలేడు అనలేడు కథం 7 కాడికి పీకి పెట్టినాయి పొరగాన్ని. గా మధ్యలో ఓడ బిగ్గర తాగి ఆ హైటెక్ సిటీ దగ్గర బిగ్గర తాగిపోతుంటే పొద్దుగల చూస్తారకల్లా చచ్చిపోయి ఉన్నట్టు. అట్టేట చచ్చిపోయిన అనుకోండి సీసీ కెమెరా చూసి తెల్లందాకా కుక్కలు విక్క తినేయట. చూడు గట్ట అయినాయి కుక్కలు పాడైపోయిన రాష్ట్రం మొత్తంలో.
మమ్మగాని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ కుక్కల నివారణ గురించి జర్ర ఆలోచించే ఉపాయం చేసి పోరగాల బుడబుడ పోరగాలకు రక్షణ కల్పించే ఉపాయం చేస్తే పుణ్యం ఉంటుంది.